అసలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడంలా, రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గుముఖంలో ఉన్నాయి. పెరుగుదల అనేది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎందుకు పెరగడంలా? కారణం రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా. పక్కదో పట్టి చంద్రబాబు నాయుడు గారి జోబిలీకింత, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలకింత, బెనామీలకింత అందరూ పంచుకుంటా ఉన్నారు. దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇసుక తీసుకున్నా, మట్టి తీసుకున్నా, సిలికా తీసుకున్నా, లాటరైట్ తీసుకున్నా, గ్రనైట్ తీసుకున్నా, లిక్కర్ మాఫియా ద్వారా లిక్కర్ ఆదాయం తీసుకున్నా, లేదా ప్రభుత్వ భూములు ఎడాపెడా నచ్చిన వారికి నచ్చిన రేటు అమ్మే పరిస్థితి తీసుకున్నా, ఇలా వనరులన్నింటినీ కూడా దోచేస్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా. మరోవైపు చూస్తే ఆయనకో విమానంతో పాటు ఒక హెలికాప్టర్, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టర్, ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకొక విమానం, మళ్ళీ ఆయనకు హెలికాప్టర్, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్ లో ఉంటాడు. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్లి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి? ప్రైవేట్ కొలంబోకు పోయి మ్యాచ్. క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడతా. నేను కూడా నిన్న టీవీలోనే చూసి